హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఓవరాల్గా వచ్చేసి 3445 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనం ఈ వీడియోలో అయితే ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా ఆన్లైన్ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఇచ్చేస్తాను. అప్లికేషన్ చేయరాని వాళ్ళు కూడా చూసైతే మీ సొంతంగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి మీ సేవకు కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీ ఓన్ మొబైల్లో అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దేనికోసం అయితే మేజర్‌గా ఎడ్యుకేషన్ వచ్చేసి అయితే 12థ్ అంటే ఇంటర్, అదేవిధంగా డిప్లొమా ఉన్నవాళ్ళు, డిగ్రీ ఉన్నవాళ్ళు అయితే ఎలిజిబుల్. ముందే చూసుకొని అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ద వీడియో. ముందుగా మీకైతే మన నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత అయితే స్టెప్ బై స్టెప్‌గా ఆన్లైన్‌లో మీరు ఎలా అప్లై చేసుకోవాలి, మీ సొంతంగా అన్నీ కూడా అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ ఎందుకంటే ఎవరు ఎలిజిబుల్, ఫీ ఎంత పే చేయాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకైతే తెలుస్తుంది. లాస్ట్ డేట్ కూడా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లిషన్ డేట్ వచ్చేసి 20 అయితే ఉంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 12th వరకు, అక్టోబర్ 20 వరకు అయితే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 20 వరకు మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫీ పేమెంట్ వచ్చేసి ఎక్స్ట్రాగా 21, 22 వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీరైతే కంప్లీట్గా వేకెన్సీస్ అయితే చూడొచ్చు. వేకెన్సీస్ వచ్చేసి ఇందులో 4 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉంది, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంది, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైనిస్ క్లర్క్ అనేసి ఓవరాల్గా 3445 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు 3445. ఇందులో మీకు ఏజ్ లిమిట్ వచ్చి చూసే కనుకైతే ప్రతి ఎవ్రీ పోస్ట్కి వచ్చేసి 18 to 33 years, మినిమం వచ్చేసి 18 years, మ్యాక్సిమం వచ్చేసి 33 years వరకు లోపు ఉన్న వాళ్ళైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ పే స్కేల్ చూసే కనుకైతే లెవెల్ 3, లెవెల్ 2 అయితే ఉంది. దాంట్లో 21,700 ఫస్ట్ లెవెల్ 3 దానికి కమర్షియల్ కమ్ టైపిస్ట్ క్లర్క్ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ ఉంది. మిగతా 3 పోస్ట్కి వచ్చేసి 19,900 స్టార్టింగ్ శాలరీ ఉంది. శాలరీ చూసి అయితే డిసప్పాయింట్ అయితే అవ్వకండి. తర్వాత ఫ్యూచర్లో మీకైతే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా అయితే ఫస్ట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి, కమర్షియల్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 2022 వేకెన్సీస్ ఉన్నాయి. మిగతా వాటికి 361, 990, 72 ఇవన్నీ కూడా చాలా మంచి వేకెన్సీస్ గైస్. ఖచ్చితంగా అందరైతే అప్లై చేసుకొని అయితే వదిలిపెట్టేసండి. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే ఎలిజిబుల్. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 12th ఉంది కదా, +2 వచ్చేసి +2 అండ్ ఈక్వివాలెంట్ అంటే 12th ఈక్వివాలెంట్గా ఏదైతే ఉంటుంది 12th ప్లస్ ఐటీఐ కూడా ఈక్వివాలెంట్ 12థ్కి. అండ్ డిప్లొమా చేసిన వారు కూడా అప్లికేషన్ అయితే కంప్లీట్గా పెట్టుకోవచ్చు. 18 to 33 years ఏజ్ లిమిట్. ఓకేనా, ఇందులో అయితే ఇవి డీటెయిల్స్ అయితే కంప్లీట్ అందరూ క్లియర్ కట్గా అయితే చెప్పేశాను. మీరు మళ్ళీ కామెంట్స్లో ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్ అయింది అట్లా అడగకండి. ఐటీఐ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకైతే దీంట్లో 3 types స్టెప్స్లో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఫస్ట్ వచ్చేసి అయితే మీకు ఫస్ట్ CBT లెవెల్ 1 CBT అయితే కండక్ట్ చేస్తారు. లెవెల్ 1 CBTలో దేని నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయైతే మీకైతే చూపిస్తాను. ఒకసారి అయితే మీరైతే చూసేయండి. ఇక్కడ లెవెల్ 1 CBT చూడొచ్చు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ టెస్ట్ అనేది CBT. దీంట్లో ఓవరాల్గా అయితే 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరైతే 100 క్వశ్చన్స్ని 90 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాలి. జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 40 marks అండ్ మ్యాథమెటిక్స్కి వచ్చేసి 30 అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి వచ్చేసి 30. ఓవరాల్గా అయితే 100 క్వశ్చన్స్ మీరైతే 90 minutesలో అయితే కంప్లీట్ చేయాలి. PWBD స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే 120 minutes అయితే టైం అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT. ఇందులో ఎలిజిబుల్ అయిన వారికి అయితే సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో కూడా మీరైతే చూసుకోవచ్చు. ఓవరాల్గా దీంట్లో వచ్చేసి 120 క్వశ్చన్స్ ఉంటాయి. దీన్ని మీరు 90 minutesలో, అందులో 100 questions 90 minutes, ఇందులో 120 questions 90 minutes. జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 50 marks ఉన్నాయి అండ్ మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 35. ఇలా అయితే డివైడ్ అయితే చేశారు. ఇందులో కూడా సెకండ్ స్టేజ్ ఆఫ్ CBTలో ఎలిజిబుల్ అయిన వారికి అయితే నెక్స్ట్ DV అయితే ఉంటుంది. DV అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ సరైనవేనా అని చూసి మీకైతే జాబ్ అయితే ఇస్తారు. ఓకేనా, ఇది 3 steps అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్. అండ్ మీకు ఎగ్జామ్ ఫీ గురించి చెప్పలేదు కదా, ఎగ్జామ్ ఫీ గురించి అయితే చూపిస్తాను. ఎగ్జామ్ ఫీ గురించి అయితే చూసేయండి. ఇక్కడ మీరు ఎగ్జామ్ ఫీ అయితే చూసుకోవచ్చు. ఫర్ ఆల్ క్యాండిడేట్స్
రిజర్వ్ కేటగిరీ కాకుండా మిగతా వాళ్ళందరూ అయితే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దాంట్లో మన ఫస్ట్ CBT కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి 400 అయితే రీఫండ్ అయితే అవుతాయి. మీరు ఓన్లీ పే చేసేసి 100 రూపీస్. అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరంటే బీడీ ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మెన్, SC ST మైనారిటీ వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ CBT కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్గా 250 రూపీస్ అనేవి అయితే రీఫండ్ అయితే అవుతాయి. ఎస్ మీరైతే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే చూసుకోవచ్చు. మేజర్గా OBC 3 years, SC ST 5, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 3 years అలా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 అయితే ఉండాలి గైస్ ఖచ్చితంగా. ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంతే గైస్. మీకైతే ఇప్పుడు నేను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే స్టెప్ బై స్టెప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే కంప్లీట్గా అయితే చూసి మీరే సొంతంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఓకేనా, చూసుకోవచ్చు. మన బ్రౌజర్లో వచ్చేసి నేను గూగుల్లో RRB సికింద్రాబాద్ అనేది సెర్చ్ చేశాను. ముందు ఫస్ట్ లింక్ అయితే చూడండి, rrbsikindrabad.gov.in అని ఉంది కదా, ఆ లింక్ పైన అయితే క్లిక్ అయితే చేయండి. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు డెస్క్టాప్ మోడ్లో అయితే చూసి అయితే కొంచెం బెటర్గా మీకైతే కనిపిస్తుంది. ఇది డెస్క్టాప్ మోడ్లో ఉంది. ఇక్కడ మీరైతే అన్నీ అయితే డీటెయిల్స్ అయితే చూడొచ్చు, అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది. దాంట్లో కొంచెం కిందికి స్క్రోల్ చేసిన తర్వాత CEN NTPC గ్రాడ్యుయేట్ అప్లికేషన్ లింక్ అని అవుతుంది కదా, దానిపైన అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లై బటన్ అయితే పైన కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి అప్లై పైన. మీకైతే అకౌంట్ ఉంటే కనుక అయితే పాత అకౌంట్ తోటి ఆల్రెడీ హ్యావ్ అయిన అకౌంట్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, లేకపోతే లేని వాళ్ళ గురించి అయితే నేనైతే వీడియో అయితే చెప్తున్నాను. క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరైతే చూడొచ్చు రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, RRB నుంచి అయితే ఇదైతే సైట్ కాబట్టి ఇందులో మెయిన్గా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఉంది కదా, దీంట్లో మీరైతే ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇండియా అయితే పెట్టుకోండి. అదేవిధంగా మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. మీ ఫుల్ నేమ్ని రీటైప్ అయితే చేయాల్సి ఉంటుంది. హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్ అని ఉంది, దానిపైన చేంజ్ అయితే చేంజ్ చేయండి, లేదా అట్లే వదిలేసి SR నో పెట్టేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ని మీరు రీటైప్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అదేవిధంగా మళ్ళీ జెండర్ని మళ్ళీ రీసెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ ఒకసారి మళ్ళీ ఫాదర్ నేమ్ రీటైప్ అయితే చేయాలి. మదర్ నేమ్ ఉంది, మదర్ నేమ్ కూడా రీటైప్ అయితే చేయాల్సి ఉంటుంది 2 times. మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి, ఆధార్ నంబర్. మీ ఆధార్ కార్డులో కనుక మీ మొబైల్ నెంబర్ లేకపోతే కనుక అయితే ఐ డోంట్ హ్యావ్ అండ్ ఆధార్ కార్డ్ పైన క్లిక్ చేసి మీరైతే అందులో పాన్ కార్డ్ కానీ ఓటర్ ID డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీరైతే చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా అయితే ఉంది. ఒకవేళ మీకైతే ఆధార్ కార్డ్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ అండ్ ఆధార్ కార్డ్ అని చేసిన తర్వాత మీరు ఈమెయిల్ అయితే ఈమెయిల్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడికి ఒక OTP అయితే పంపిస్తారు, ఆ OTP ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ కూడా మొబైల్కి అయితే కూడా ఒక OTP వస్తుంది. ఆ OTPని కూడా మీరైతే ఇక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఒక మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ దాంట్లో కానీ స్పెషల్ క్యారెక్టర్స్, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, నంబర్స్ యూజ్ చేసి అయితే మీరైతే మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి. మోర్ దెన్ 8 letters అయితే ఉండాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ పాస్వర్డ్ అయితే క్లిక్ చేసి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా టైప్ చేసి మీరైతే ఇక్కడ కింద కనిపిస్తున్న ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ క్రియేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి గైస్. మీ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ తర్వాత మీరైతే ఈ డాష్బోర్డ్ అయితే వస్తుంది మీకైతే. దీంట్లో అయితే మీరైతే చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీ ఈమెయిల్ ID కానీ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ పాస్వర్డ్ మీరైతే పెట్టుకున్న పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చర్ టైపింగ్. నేనైతే నా డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. తర్వాత అయితే మీరైతే క్యాప్చర్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. దెన్ లాగిన్ అయితే క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్గా నేనైతే లాగిన్ అయితే అయిపోయాను. మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. దీంట్లో కూడా ఇక్కడైతే మీరు చూడండి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్గా మీరైతే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఇంటర్ఫేస్ చూశారు కదా, దీంట్లో మీరైతే సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరైతే ఎక్కడి నుంచి అయితే మీరు చేస్తున్నారో అదైతే సెలెక్ట్ చేయండి. సికింద్రాబాద్ కాబట్టి నేనైతే సికింద్రాబాద్ అయితే క్లిక్ చేసి ఐఎమ్ నాట్
కరెంట్లీ డీబ్యాడ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ ఆర్ఆర్సీ పైన అయితే క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనమైతే ఇక డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇదే. ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాం కదా, వాటిని అయితే కంప్లీట్గా అప్లికేషన్స్లో అయితే మీరైతే పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక మీరైతే ఇక్కడ చూడండి, ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ తర్వాత సమ్ ఆఫ్ అదర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి స్టెప్ బై స్టెప్గా అయితే మీరైతే పెట్టేసి తర్వాత కంప్లీట్గా ఒకసారి ప్రివ్యూ చూసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ కూడా ఇదాని తర్వాత అయితే సబ్మిట్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఇంతే గైస్, మీరైతే చూసుకోవచ్చు. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.